వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డిజిటల్ లాజిక్ డిజైన్ వీడియోస్లో డెసిమల్ నెంబర్ టు హెక్సాడెసిమల్ నెంబర్ కన్వర్షన్ ఎలాగో డిస్కస్ చేద్దాము. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే ఈ టాపిక్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇప్పుడు ఈరోజు మన టాపిక్ ఏంటి, డెసిమల్ నెంబర్ నుంచి హెక్సాడెసిమల్ నెంబర్కి కన్వర్ట్ చేయాలి. సో డెసిమల్ నెంబర్ నుంచి హెక్సాడెసిమల్ నెంబర్కి కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి డెసిమల్ నెంబర్ అంటే ఏంటో, హెక్సాడెసిమల్ నెంబర్ అంటే ఏంటో ఐడియా ఉండాలి. సో డెసిమల్ నెంబర్ అంటే ఏంటి? డెసిమల్ నెంబర్ అంటే ఒక నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టంలో మనకి టోటల్ 10 డిజిట్స్ ఉంటాయి మన నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి. అవి ఏంటంటే 0 to 9. అలాగే ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్కి బేస్ ఆర్ రాడిక్స్ 10 ఉంటుంది. అలాగే ఇప్పుడు హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి? హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో మనం ఏదైనా ఒక నెంబర్ని రిప్రజెంట్ చేయడానికి టోటల్ 16 డిజిట్స్ ఉంటాయి. ఆ 16 డిజిట్స్ ఏంటంటే 0 to 9. ఇక్కడికి తర్వాత 10 నుంచి 10th నెంబర్ నుంచి మనం ఆల్ఫాబెట్స్ రిప్రజెంట్ చేస్తాం. లైక్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ ఇలా రిప్రజెంట్ చేస్తాము. 10 ఇప్పుడు 10 రిప్రజెంట్ చేయాలంటే క్యాపిటల్ ఏ, 11 రిప్రజెంట్ చేయాలంటే క్యాపిటల్ బి. 10, 11, 12, 13, 14, 15. సో 0 to 15 టోటల్ 16 డిజిట్స్ ఉంటాయి హెక్సాడెసిమల్ నెంబర్లో. మనం ఏదైనా ఒక నెంబర్ని రిప్రజెంట్ చేయాలంటే సో వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తాము? 0 to 9, 10 నెంబర్స్ 0 to 9 రిప్రజెంట్ చేసి తర్వాత 10ని రిప్రజెంట్ చేయాలంటే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అలా క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం. అలాగే హెక్సాడెసిమల్ నెంబర్కి బేస్ ఆర్ రాడిక్స్ ఎంత ఉంటుంది? 16 ఉంటుంది. సో ఇది డెసిమల్ అంటే, హెక్సాడెసిమల్ అంటే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదైనా ఒక నెంబర్ డెసిమల్ నెంబర్ సిస్టంలో ఇస్తే దాన్ని మనం హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలోకి కన్వర్ట్ చేయాలి. సో డెసిమల్ నెంబర్ నుంచి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్కి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ఇప్పుడు మనం 2 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఒకటి ఏంటంటే హోల్ నెంబర్, దాంట్లో ఫ్రాక్షనల్ పార్ట్స్ ఉండవు. అదొకటి విత్ ఫ్రాక్షనల్ పార్ట్ కూడా ఉంటే మన డెసిమల్ నెంబర్లో దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, ఈ 2 ఎగ్జాంపుల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ హోల్ పార్ట్ ఎలాగో చూద్దాము. సో మనకి డెసిమల్ నెంబర్ ఇచ్చారు, దాన్ని హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలి. సో ఏదైనా డెసిమల్ నెంబర్ని పర్టికులర్ నెంబర్ సిస్టంలోకి కన్వర్ట్ చేయాలి అంటే ఏం చెప్పాము? ఆ పర్టికులర్ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ ఆర్ రాడిక్స్తో డివైడ్ చేయాలి అని చెప్పాము. సో ఇప్పుడు నేను ఏ నెంబర్ సిస్టంలో కన్వర్ట్ చేయాలి? హెక్సాడెసిమల్. సో హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ ఆర్ రాడిక్స్ ఎంత? 16. సో ఇచ్చిన డెసిమల్ నెంబర్ని నేను 16తో డివైడ్ చేసుకోవాలి. సో నా నెంబర్ ఎంత? 75. 16 ఎన్ని టైమ్స్ పాసిబుల్ అవుతుంది? 4 టైమ్స్ పాసిబుల్ అవుతుంది. 16 4 16s are 64. అండ్ రిమైనింగ్ ఎంత మనకి? రిమైండర్ ఎంత? 11. సో 11ని నేను హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో ఎలా రిప్రజెంట్ చేస్తానని చెప్పాను? బి. 11ని బి లాగా రిప్రజెంట్ చేస్తామని చెప్పాము. సో ఇప్పుడు 4 టైమ్స్ అండ్ రిమైండర్ ఈస్ బి. ఇప్పుడు 4ని ఫర్దర్గా నేను 16తో అగైన్ నా డివిజన్ పాసిబుల్ అవుతుందా? అవ్వదు. సో నా ప్రాసెస్ ఇక్కడితో నేను స్టాప్ చేసి రిజల్ట్ రాయాలి. 75కి కరెస్పాండింగ్ హెక్సాడెసిమల్ నెంబర్, దాన్ని డౌన్ నుంచి అప్ తీసుకోవాలి. 4b. సో నా 75 డెసిమల్ నెంబర్కి కరెస్పాండింగ్ హెక్సాడెసిమల్ నెంబర్ 4b. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ని రిప్రజెంట్ చేయాలి, అలాగే హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ని కూడా రిప్రజెంట్ చేయాలి మనం రిజల్ట్ రాసేటప్పుడు. సో ఇప్పుడు ఇది హోల్ నెంబర్. సపోజ్ ఇప్పుడు మనకి ఇచ్చిన డెసిమల్ నెంబర్లో ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటే ఎలా చేయాలి? ఫ్రాక్షనల్ పార్ట్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 75.34 ఉంది. పాయింట్ తర్వాత మనకి ఇంకా నెంబర్స్ ఉంటాయి. సో వాటిని మనం ఫ్రాక్షనల్ పార్ట్స్ అంటాము. సో మనకి ఇచ్చిన డెసిమల్ నెంబర్లో ఫ్రాక్షనల్ పార్ట్స్ ఉంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ హోల్ నెంబర్ని ఫ్రాక్షనల్ పార్ట్ని డివైడ్ చేయండి. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్లో హోల్ నెంబర్ ఎంత? 75 అండ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత? 0.34. ఇప్పుడు 75కి విడిగా హెక్సాడెసిమల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసి, అలాగే 0.34కి విడిగా హెక్సాడెసిమల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసి రెండింటిని మనం కంబైన్ చేసి ఓవరాల్ రిజల్ట్ రాస్తామన్నమాట. అది ఎలాగో చూద్దాం. 75కి ఆల్రెడీ నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాను. 75కి ఎంత? 4b. ఇప్పుడు 0.34కి ఎలాగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు హోల్ నెంబర్కి ఏం చేశాను? ఆ పర్టికులర్ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ ఆర్ రాడిక్స్తో డివైడ్ చేశాను. కానీ ఇక్కడ ఇప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్కి ఏం చేయాలంటే ఆ పర్టికులర్ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ ఆర్ రాడిక్స్తో మల్టిప్లై చేయాలి.
సో ఇప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత 0.34 ఇంటూ 16. సో మనం హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలి కదా. హెక్సాడెసిమల్ యొక్క బేస్ ఆర్ రాడిక్స్ ఎంత 16. సో 0.34ని 16తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది రిజల్ట్ 5.44. ఇప్పుడు ఈ 5.44లో హోల్ పార్ట్ ఏంటి, ఫ్రాక్షనల్ పార్ట్ ఏంటి చూడాలి. హోల్ పార్ట్ ఏంటి 5, ఆ 5ని సపరేట్ చేసేయండి. ఇంకా రిమైనింగ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఏంటి అగైన్ 0.44. ఇప్పుడు ఆ 0.44 తీసుకున్న దాన్ని అగైన్ 16తో మల్టిప్లై చేయండి. మనకి రిజల్ట్ ఎంత 7.04. సో అగైన్ ఈ 7.04లో హోల్ పార్ట్ ఎంత 7, ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత 0.4, 0.04. దీన్ని అగైన్ 16తో మల్టిప్లై చేయండి. ఈ ప్రాసెస్ ఎక్కడి వరకు చేయాలి అంటే 2 సిచ్యువేషన్స్లో మనం ఈ ప్రాసెస్ స్టాప్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఈ ఫ్రాక్షనల్ పార్ట్స్ అన్నీ 0 అయితే, లేదా ఏదైనా ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవుతాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ 0.34 ఉంది, అగైన్ మనకి ఈ ఫ్రాక్షనల్ పార్ట్స్ 0.34 వచ్చింది అనుకోండి, అక్కడ ఆపేయచ్చు. లేదా ఈ ఫ్రాక్షనల్ పార్ట్ 0.44 ఉంది, అగైన్ 0.44 వస్తే ఆపేయచ్చు. ఏదైనా ప్యాటర్న్ రిపీట్ అయినా లేకపోతే ఈ ఫ్రాక్షనల్ పార్ట్స్ మొత్తం 0 అయినా అక్కడ ఈ ప్రాసెస్ మనం ఆపేయచ్చు. సో ఇప్పుడు 0.04 ఇంటూ 16 ఎంత 0.64. ఇక్కడ హోల్ పార్ట్ ఎంత 0 తీసేసి అగైన్ 0.64 ఇంటూ 16. 0.64 ఇంటూ 16 అంటే ఎంత 10.24. ఇక్కడ హోల్ పార్ట్ ఎంత 10. కానీ మనం హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో 10ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, 10ని రిప్రజెంట్ చేయము, క్యాపిటల్ ఏతో రిప్రజెంట్ చేస్తాము. సో ఈ 10 ప్లేస్లో క్యాపిటల్ ఏ రాయాలి. నెక్స్ట్ 0.24 ఇంటూ 16. 0.24 ఇంటూ 16 అంటే ఎంత 3.84. హోల్ పార్ట్ ఎంత 3. నెక్స్ట్ 0.84 ఇంటూ 16 ఎంత 13.44. హోల్ పార్ట్ ఎంత 13 అంటే ఎంత హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో డి. ఇప్పుడు అగైన్ ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత 0.44. ఇప్పుడు అగైన్ ఇక్కడ మనకి 0.44 ఆల్రెడీ వచ్చింది కదా. సో అగైన్ మనం 16తో రిపీట్ చేసామనుకోండి, సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. అంటే మనకు ఒక ప్యాటర్న్ అనేది అగైన్ రిపీట్ అవుతుంది. ఇక్కడ మనం ప్రాసెస్ స్టాప్ చేసేయచ్చు, స్టాప్ చేసి రిజల్ట్ తీసుకోవచ్చు. ఐదర్ 0 వచ్చినా ఆర్ ఏదైనా ప్యాటర్న్ రిపీట్ అయినా మనం ఈ మల్టిప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టాప్ చేయొచ్చు. ఇప్పుడు హోల్ పార్ట్కి ఏం చేసాము, డౌన్ నుంచి అప్కి తీసుకున్నాం కదా రిజల్ట్. ఫ్రాక్షనల్ పార్ట్కి అప్ నుంచి డౌన్ తీసుకోవాలి, ఇలా తీయాలి. సో 5, 7, 0, A, 3, D. సో ఫ్రాక్షనల్ ఈ 0.34 అనే డెసిమల్ నెంబర్కి హెక్సాడెసిమల్ నెంబర్లో ఫ్రాక్షన్స్ ఎంత 570A3D. హోల్ పార్ట్కి ఎంత 4B. సో ఇప్పుడు 75.34కి 75కి ఏమో 4B, 0.34కి ఏమో 570A3D. సో ఈ రెండు కంబైన్ చేసి మనం రిజల్ట్ రాయాలి. సో 4B.570A3D. సో ఈ విధంగా మనం డెసిమల్ నెంబర్ ఇస్తే దాన్ని హెక్సాడెసిమల్ నెంబర్ కన్వర్ట్ చేసుకోవచ్చు when we have a fractions in a decimal number.